ఓం నమ శివాయ. కార్తీక పురాణంలోని 4వ అధ్యాయమైన దీపారాధన మహాత్మ్యము. జనక మహారాజు నదీ స్నానం యొక్క మహాత్మ్యము విన్న తరువాత వశిష్ఠుల వారు చూచి, ఓ మహాత్మ, అమృతం వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతుంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతము చెయ్యాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మహాత్మ్యమును వివరించసాగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, సావధానంగా విను. ఈ కథలను వినుట వలన సకల పాపములు పోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును. గోపుర ద్వారంబున గాని లింగాగ్రమున గాని ఆవునేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు, అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు. ఆవు నేని ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో కానీ, చివరకు ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ ఈశ్వరునికి దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏది దొరకనప్పుడు ఆముదంతోనైనా దీపారాధన చేయవచ్చును. ఈ వ్రతం పుణ్యం కొరకు కానీ, ఆర్భాటం కొరకు కానీ, ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ, ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసిన దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి చక్కని ఒక కథ ఉంది, చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాను. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వలన మనశ్శాంతి లేకపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలుగు అనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశారు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటుండగా గోదావరిలో స్నానం చేసే నెపంతో పైనల్పుడనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావని అడిగాడు. రాజు సత్యవ్రతుడై పై నల్పమునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయకలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులను చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు ముని పలుకులను శిరసా వహించి సంతోషంతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన కావించాడు. ఆ మహాత్మ్యం వలన పట్టపురాణి గర్భవతి అయ్యింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయం అయ్యింది. ఆ రాజు ఆనందానికి అంతులేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు, రత్నభూషణాదులను సమర్పించి సంతోషపరిచాడు. తన బిడ్డకు శత్రుజిత్తుని నామకరణం చేశాడు. శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ రూపలావణ్యాలు గల శూరుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమదంతో గురువుల్ని, ద్విజుల్ని ద్వేషించేవాడయ్యాడు. జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడుగా అయ్యాడు. ఆ పురంలోని ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. తుమ్మెదల వలె నల్లనైన ముంగురులతో, నిండు చందమా వంటి ముఖముతో, చిగురాకు వంటి పెదవులతో, చిలుక పలుకల వంటి పలుకులతో, చేప కళ్ళ వంటి కన్నులతో, లేత చిగురాకుల వంటి పాదాలతో, అరటి కంబాల వంటి తొడలతో, సన్నని నడుము కలిగి సౌందర్యంతో రతీదేవిల చూపర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాకుమారుడు చూశాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమె పొందు కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా రాకుమారుని అందచందాలకు ముగ్ధురాలైంది. అతని కోరిక కాదనలేకపోయింది. ఇద్దరు ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషంగా గడిపి భర్త మేలుకొనక ముందే ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలం జరిగినది. ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసింది. ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పని గ్రహించగలిగాడు. ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించుటే సరైందని నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ స్త్రీ భర్త గమనించినాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళెను. అదే సమయానికి రాకుమారుడు శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరిక ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర చెంగు చింపి వత్తి చేసి ఆముదం వేసి ఆ శివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు తన కొరకే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది. అవమానంతోనూ అనుమానంతోనూ కృషించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి
నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లు నమ్మకం కుదిరిన తర్వాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగిపోయింది. ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమారుని కూడా హత్య చేశాడు. రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుని చంపివేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుని పోవడానికి యమలోకం నుండి యమభటులు పాశాయుధాలు పట్టుకుని వచ్చారు. శివలోకం నుండి శివకింకర్లు వచ్చారు. శివదూతలు రాజకుమారిని బ్రాహ్మణుని భార్యని విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భయంకర ఆకారాలతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుని కాళ్ళు చేతులు కట్టి యమలోకం తీసుకుపోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూచి, ఓ యమభట్లారా, ఏమిటి అన్యాయం? మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు. అలాంటి వారు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నుడైన నన్ను మీరు ఎందుకు తీసుకువెళ్తున్నారు? నేనేమీ పాపం చేశాను? చెడ్డవాళ్లకు గౌరవం, మంచి వాళ్లకు శిక్ష కలుగుట కారణం ఏమిటి అని బ్రాహ్మణుడు అడిగాడు. యమదూతలు నవ్వుతూ ఆ బ్రాహ్మణుతో ఇట్లా అన్నారు. ఓ విప్రోత్తమ, నీ ఇల్లాలు దురాచారపరాయణురాలు, మోహం కలది అయినప్పటికీ తన చీర కొంగుతో వత్తి చేసి దీపారాధన చేసినది. ఆ రాజకుమారుడు మిక్కిలి కామచిత్తముతో కూడిన వాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురి పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం నాడు అజ్ఞానంతో అయిన దీపారాధన చేయువాడు యోగేంద్రుడు అవుతాడు అని చెప్పిరి. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారం తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణునికి ధారపోసెను. దానివలన ఆ బ్రాహ్మణుడు యమలోకం నుండి తప్పించుకొని తనను విమానం ఎక్కి కైలాసం వెళ్ళిపోయాడు. అంటే తాను కూడా విమానం ఎక్కి కైలాసం వెళ్ళిపోయాడు అనమాట. అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలెను. అలా చేయని వారు మహానరకం పొందుతారు. కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలుంచి ఆరాధన చేస్తే వారికి దివ్యజ్ఞానం కలుగుతుంది. తన్మూలంగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకే దీపారాధన చేయడం వలన పాపాలు పోతాయి. ఓ జనక మహారాజా, నీవును కార్తీక మాసంలో ఈశ్వరాలయానికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపములు తొలగిపోతాయి. అంతేగాక ముక్తి కూడా లభిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 4వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.